ఈ రోజు ఆకాశం అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతోంది. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతోంది. 11 గంటల 41 నిమిషాలకి చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుండి 12 గంటల 22 నిమిషాల మధ్య సాధ్యమవుతోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాతో చంద్రగ్రహణం కనిపించిన కాంతితో, కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్ లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయాల తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని అన్న వితరణ కేంద్రాలను టీటీడీ మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా తక్కువ సమయం ఉండడంతో సుమారు 30,000 నుండి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం చంద్రగ్రహణం కారణంగా నిర్మానుష్యంగా మారింది.